ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చదువుతున్నటువంటి వాక్యం, ఈరోజు మాట్లాడుకున్నటువంటి వాక్యం మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 49, 50 వచనం వరకు. ఆత్మ బంధువులు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిల్చుని ఉండేవి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పారు. యేసు ప్రభు యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ గారు మరియు ఆయన సోదరులు, ఆయన ఎవరైతే వాళ్ళకి బంధువులు, స్నేహితులు ఉన్నారు, సోదరులు ఉన్నారో వారు ఆయన వద్దకు వచ్చి అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరుతున్నారు. అంటే మాట్లాడాలని చూస్తూ ఉన్నారు. సో చూస్తూ అక్కడ బయట నిల్చొని ఉన్నారు, వెలుపల నిల్చొని ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఆయన కోసం, యేసు ప్రభు కోసం బయట వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒకతను వచ్చి, బయట మీ తల్లి, మీ సోదరులు, మీ యొక్క బ్రదర్స్ వచ్చి మీతో మాట్లాడడానికి వేచి ఉన్నారని యేసు ప్రభువుకి చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు చాలా చక్కగా ఒక కొత్త విషయాన్ని యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారండి. యాక్చువల్గా ఆ సెంటెన్స్ ముందు ఉన్నటువంటి ఈ పేరాకు ఉన్నటువంటి హెడ్డింగే ఆత్మ బంధువులు అని ఇస్తూ ఉన్నారండి. అంటే ఆత్మ బంధువులు అంటే యేసు ప్రభుతో మరి తల్లికి ఒక బంధుత్వం ఉంది, తల్లిగా ఒక బంధుత్వం ఉంది, లేదా ఆయన సోదరులు అయినటువంటి యోహాను గారికి కానీ, బాప్తిస్మా యోహాను కానీ, ఇంకా ఉన్నటువంటి వాళ్ళకున్న చుట్టాలకి, వాళ్ళకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక శారీరకమైన బంధుత్వం, దూరంగా కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, అనేక రకాలైన బంధుత్వం ఉంది. వారికి ఒక బ్లడ్ రిలేషన్ ఉంది, దూరంగా కానీ, దగ్గరగా కానీ. కానీ ప్రభు దానికంటే గొప్ప విషయాన్ని, అది ఓకే, దానికంటే అది శారీరకమైన బంధువులతో కాకుండా ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆత్మ బంధువుల గురించి చెప్తున్నారు. సో ఈ విధంగా యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటే, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీ తల్లి, మీ యొక్క సోదరులు, మీ చుట్టాలు వీళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు, బయట కూర్చుని ఉన్నారు, సో మీతో మాట్లాడడం కోసం వచ్చి. అప్పుడు ఏమంటున్నారంటే యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నారు. నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? గొప్పగా ప్రభు చెప్తున్నారు. ఏమిటి అంటే, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని శిష్యుల వైపు చూచు, వీరే నా తల్లి, నా సోదరులు అని చెప్పాను. చూడండి, యేసు ఎంత చక్కగా ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు, గొప్పగా చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరు సోదరులు, ఎవరు తల్లి అంటే అక్కడ గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు. అంటే శిష్యులు అనగా ఎలా చెప్పాలి అంటే, యేసు ప్రభుని అనుసరించేవారు, యేసు ప్రభు యొక్క మాటలను వినేవారు, యేసు ప్రభు యొక్క మాటలను పాటించేవారు, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారం నడిచేవారు ఎవరైతే ఉన్నారో వారే యేసు ప్రభుకి శిష్యులు, యేసు ప్రభు యొక్క తల్లి, మరియు వారే ఆయన యొక్క సోదరులని ప్రభు చెప్తున్నారు. అంటే ఎంత గొప్పగా ప్రభు చెప్తున్నారంటే, మనందరినీ కూడా యేసు ప్రభుని అనుసరించినట్లయితే మనందరినీ కూడా ఒక తల్లిగాను, ఒక సోదరుడిగాను, ఒక సోదరిగాను, తన యొక్క ఒక బంధువుగా ప్రభు చేస్తున్నారు. అంటే శారీరకమైనటువంటి బంధుత్వం, దూరపు బంధుత్వం ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా మనం అందరం కూడా ఒక కుటుంబంగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది అంటూ ఉంటారు, యేసు ప్రభు తల్లిని అవమానించడం కాదండి. ఎప్పుడు కూడా యేసు ప్రభు తల్లిని అవమానించరు. ఎందుకు అవమానించటం లేదు అంటే, ప్రభు యొక్క ఆజ్ఞల్లోనే ఉంది, 10 ఆజ్ఞల్లోనే ఉంది. ఆయన నీ తల్లిదండ్రులు 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక, నీ తల్లిదండ్రులు గౌరవించుదువుగాక అన్నప్పుడు యేసు ప్రభు కూడా ఒక ధనవంతుడు, ఒక యువకుడు వచ్చి నేను ఏం చేయాలి అంటే ఆజ్ఞలు చెప్పినప్పుడు నీ తల్లిదండ్రులను గౌరవించాలి అని ఇంకా కొన్ని ఆజ్ఞలు ఆయన యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు అందరికీ చెప్తున్నారు తల్లిదండ్రులు గౌరవించాలి. కాబట్టి యేసు ప్రభు తండ్రిని గౌరవించారు, అటువంటి పరిస్థితి లేదు. యేసు ప్రభు తల్లిని గౌరవిస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఇక్కడ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, తల్లిని అవమానించడం, తల్లి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది యేసు ప్రభు ఉద్దేశం కాదు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం, అంతకంటే గొప్ప ఉద్దేశం ఏమిటి అంటే, మనకు ఎవరైతే యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారో వారందరినీ కూడా తన యొక్క సోదరులుగాను, తన యొక్క తల్లిగాను, తన యొక్క బ్రదర్స్ గాను చూపించాలని ప్రభు చెప్తున్నారు. ఎవరైతే ప్రభు యొక్క
శిష్యుల వైపు చూపుతూ ఎవరైతే ప్రభువుని అనుసరిస్తున్నారో, ఎవరైతే ప్రభుని మాట ఆలకిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వారే తల్లి సోదరులు అంటున్నారు. ఇక్కడ ఇంకా చూసినట్లయితే మరియు 50 వచనంలో పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికాను. ఇంకా ఏమంటూ ఉన్నాడంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క యావే దేవుని యొక్క చిత్తాన్ని, యావే దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే యేసు ప్రభుకి తండ్రిగాను, యేసు ప్రభుకి తల్లిగాను, యేసు ప్రభుకి సోదరుడుగాను, యేసు ప్రభుకి సోదరిగాను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుకి సోదరి, తల్లి తర్వాత సోదరుడుగా ప్రభు చెప్తున్నాడు. అంటే ఎవరైతే ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభుకి యొక్క ఆత్మీయ బంధువులుగా మారిపోతున్నారు. వారందరూ కూడా యేసు ప్రభుకి ఒక గొప్ప సాక్షులుగా దేవుని యొక్క సాక్షులు అందరూ కూడా తండ్రి దేవుని యొక్క సాక్షులు అందరూ కూడా యేసు ప్రభుకి సోదరులుగాను, సోదరిగాను, తల్లిగాను మారుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనందరం కూడా యేసు ప్రభు యొక్క బిడ్డలుగా మారాలి, యేసు ప్రభు యొక్క సోదరుడిగా మారాలి, యేసు ప్రభు యొక్క కుటుంబ సభ్యులుగా మారాలి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే, యేసు ప్రభుని అనుసరించడమే, యేసు ప్రభు వారు చెప్పింది చేయటము, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినటము, ఆయన చెప్పింది చేసినప్పుడు మనం యేసు ప్రభు యొక్క ఆత్మీయ బంధువులుగా మారుతూ ఉన్నాం. తద్వారా యేసు ప్రభు యొక్క కుటుంబంలో యేసయ్య కుటుంబంలో మనం కూడా పాలిభాగస్థులం అవుతున్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.